ఎంటర్ ఎనీ నంబర్. ఓకే, సో ఎనీ నంబర్ 7 అని ఎంటర్ చేస్తే మనకి ఏ ప్యాటర్న్ కావాలంటే 1 1 2 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7. ఓకే, సో మనం నంబర్ 7 ఎంటర్ చేస్తే మనకి ఈ ప్యాటర్న్ కావాలి. ఓకే, సో ఎంటర్ ఎనీ నంబర్. ఓకే, సో 7 ఎంటర్ చేస్తే మనకి 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7. ఓకే, సో అవుట్పుట్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఓకే, సో దిస్ ఈస్ నెంబర్ ఆఫ్ రోస్. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మనకి సో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ 1 so number of rows 1 2 3 4 5 6 7. ఓకే, సో అంటే మనం ఎంటర్ చేసే లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? మనకి 7 టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఓకే, n టైమ్స్. ఇక్కడ n వాల్యూ మనం ఎంతైతే ఎంటర్ చేస్తాం అంత. ఓకే, ఇక్కడ n వాల్యూ ఎంత మనకి? సో n వాల్యూ ఈజ్ here the n value is, so every variable కి సమ్ నేమ్ ఉంటుంది, సమ్ అడ్రస్ ఉంటుంది. సో 500 అని తీసుకున్నాం. ఇనిషియల్గా ఏ వాల్యూ ఉంటుంది? గార్బేజ్ వాల్యూ. బట్ మనం ఇక్కడ n 7 ఎంటర్ చేస్తాం, ఆ 7 రీప్లేస్ అవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు మనకి లూప్ అనేది ఇక్కడ ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 1 2 3 4 5 6 7. సో లూప్ అనేది 7 టైమ్స్ రిపీట్ అవ్వాలి. 7 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే మనం ఎలా రాస్తాం? I is equal to 1, I less than or equal to n, I is equal to I plus 1. Okay, so here I is equal to 1, I is equal to 1, I less than or equal to n, so I is equal to I plus 1. Okay, so ఇది ఇనిషియలైజేషన్. సో ఇనిషియలైజేషన్, నెక్స్ట్ కండిషన్, నెక్స్ట్ ఇటరేషన్. ఓకే, సో ఇక్కడ మనకి ఐలో ఉన్న వాల్యూస్ ఏంటి? సో ఐలో ఉన్న వాల్యూస్ 1 to 7. ఓకే, ఇక్కడ వేరియబుల్ నేమ్ I, ఓకే, ఇక్కడ మనకి ఐలో ఉన్న వాల్యూస్ 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ లూప్ అనేది ఈ కండిషన్ ట్రూ అయితే సో ఈ స్టేట్మెంట్స్ అని ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ అని ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, సో
సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7. అంటే మనకి ఎవ్రీ టైం అవుట్పుట్ అనేది న్యూ లైన్కి వెళ్తుంది. 1 ఒక లైన్, 1 2 అనదర్ లైన్, 1 2 3 అనదర్ లైన్. ఓకే, సో న్యూ లైన్కి వెళ్తే ఇక్కడ ఏం యాడ్ చేయాలి మనం? printf /n, printf /n. ఓకే, ఇప్పుడు మనం ఇవి నెంబర్ ఆఫ్ రోస్కి అవుటర్ లూప్ రాసాం, నెంబర్ ఆఫ్ కాలమ్స్కి ఇన్నర్ లూప్ రాయాలి. నెంబర్ ఆఫ్ కాలమ్స్, సో ఒకసారి చూడండి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? స్టార్టింగ్ 1, సెకండ్ టైం 1 2, నెక్స్ట్ టైం 1 2 3, నెక్స్ట్ టైం 1 2 3 4. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డా కాదా? చూడండి, ఇక్కడ 1 1 1 1 1 1. సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్. సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ కాబట్టి ఇనిషియల్గా ఐఎన్ వాల్యూ ఈజ్ 1 అని తీసుకోవాలి. వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా? 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7. వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా? ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అంటే కండిషన్ ఎలా ఉండాలి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ సో ఇంక్రిమెంట్ నెంబర్ కాబట్టి ఐఎన్ అని తీసుకుంటున్నా. ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు, సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ ఎంత? 1. సో ఐఎన్ స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ 1. ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్? ఇంక్రిమెంట్ అయితే కండిషన్ ఎలా ఉండాలని చెప్పి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు, ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఐఎన్ ప్లస్ 1. ఓకే, ఇప్పుడు మనకి ఈ కండిషన్ ఏంటో తెలియాలి. మనకి కండిషన్ ఏంటో తెలియాలి. ఓకే, ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మనకి 1 ప్రింట్ అవ్వాలి కదా, అంటే ఇక్కడ ఐఎన్ వాల్యూ ప్రింట్ చేయాలి. అంటే printf %d సమ్ స్పేస్ ఇస్తున్నాను, స్పేస్ కామా ఐఎన్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఈ ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇన్నర్ లూప్ అనేది స్టార్టింగ్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 1 టైం, సెకండ్ టైం 2 టైమ్స్, నెక్స్ట్ టైం 3 టైమ్స్, నెక్స్ట్ టైం 4 టైమ్స్. ఓకే, అంటే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలా, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలా? ఓకే, సో వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఫస్ట్ టైం 1 టైం, నెక్స్ట్ టైం 2 టైమ్స్, నెక్స్ట్ టైం 3 టైమ్స్, నెక్స్ట్ టైం 4 టైమ్స్. ఓకే, అలా కాకుండా మనం ఇక్కడ ఒక ఫిక్స్డ్గా ఒక వాల్యూ రాస్తాను. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఐఎన్ వాల్యూ 7 అని రాస్తాను. అంటే ఇప్పుడు ఈ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే ఇప్పుడు మాకు ఇక్కడ స్టార్టింగ్ ఐ వాల్యూ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, కండిషన్ ట్రూ. ఇప్పుడు న్యూ లైన్కి వచ్చి ఈ ఎన్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? మనకి 7 టైమ్స్ రిపీట్ అవుతుంది. అప్పుడు అవుట్పుట్ వస్తుంది మనకి 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 అలా 7 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, అంటే మనం ఇక్కడ ఒక వేరియబుల్ రాయాలి, నాట్ ఏ కాన్స్టెంట్ అనమాట. ఓకే, ఇక్కడ ఒక వేరియబుల్ అనేది రాయాలి. ఇక్కడ వేరియబుల్ రాయాలి. ఓకే, ఏ వేరియబుల్ రాయాలి?
నాకు స్టార్టింగ్ ఈ ఇన్నర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి, 1 టైం రిపీట్ అవ్వాలి. 1 టైం రిపీట్ అవ్వాలంటే నేను ఇక్కడ ఎంత వాల్యూ రాయాలి మనం, సో ఇక్కడ మనకి లూప్ అనేది స్టార్టింగ్ మనకి 1 టైం రిపీట్ అవ్వాలి. 1 టైం రిపీట్ అవ్వాలంటే ఇక్కడ 1 రాయాలి. సో 1 టైం రిపీట్ అవ్వాలంటే 1 రాయాలి. నెక్స్ట్ సెకండ్ టైం 2 టైమ్స్ రిపీట్ అవ్వాలి. అంటే మనం అక్కడ ఇక్కడ 2 రాస్తే 1 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 3 రాయాలి. అప్పుడు మనకు 1 2 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 4 రాయాలి. అప్పుడు 1 2 3 4. నెక్స్ట్ ఐ వాల్యూ 5 రాయాలి. అప్పుడు ఆ ఇన్నర్ లూప్ అనేది 1 2 3 4 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 6 రాయాలి. అంటే 1 2 3 4 5 6 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 7 రాయాలి. అప్పుడు మనకు ఆ ఇన్నర్ లూప్ అనేది 1 2 3 4 5 6 7 అనేది 7 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, అంటే మనం ఇక్కడ ఒక వేరియబుల్ రాయాలి. ఆ వేరియబుల్ కూడా మనకి 1 2 3 4 5 6 7 టైమ్స్ రిపీట్ అయ్యేటట్టు ఉండాలి. అంటే మనకి ఇక్కడ 1 2 3 4 5 6 7 వచ్చే వేరియబుల్ ఏమైనా ఉందా? ఐ వాల్యూ ఎంత మనకి 1 2 3 4 5 6 7 7నే కదా, 8 9 10 అనే ఉండు. ఓకే, ఏముండు. సో ఐ వాల్యూ 1 2 7. సో 1 2 3 4 5 6 7 వచ్చే వేరియబుల్ ఏమైనా ఉందా? 1 2 3 4 5 6 7 వచ్చే వేరియబుల్ ఏమైనా ఉందా? 1 2 3 4 5 6 ఏ వేరియబుల్ ఉన్నాయి? ఐ. అంటే ఇక్కడ ఏమి రాయాలి మనం? ఐ అనేది రాయాలి. ఓకే, ఇప్పుడు నాకు స్టార్టింగ్ ఈ ఐ వాల్యూ 1 కాబట్టి ఇన్నర్ లూప్ 1 టైం రిపీట్ అవుతుంది. అప్పుడు మనకి ఈ 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ టైం ఐ వాల్యూ 2 అవుతుంది. సో 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 ఎస్ కండిషన్ ట్రూ. న్యూ లైన్కి వెళ్ళి ఇక్కడ ఐ వాల్యూ 2 రాస్తాం. అంటే ఈ ఇన్నర్ లూప్ అనేది అప్పుడు 2 ఉంటుంది. ఇక్కడ 1 2 ఈ ఇన్నర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 3 అవుతుంది. సో 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 ఎన్ వాల్యూ 7 కదా, ఎస్ కండిషన్ ట్రూ. సో ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ ఐ వాల్యూ 3 ఉంది. సో అప్పుడు ఇన్నర్ లూప్ అనేది 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. అప్పుడు మనకి అవుట్పుట్ వస్తుంది మనకి 1 2 3 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 4. సో 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 ఎస్ కండిషన్ ట్రూ. సో న్యూ లైన్కి వచ్చి ఈ ఇన్నర్ లూప్ అనేది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. అప్పుడు మనకి 1 2 3 4 ఈజ్ ద అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ ఐ వాల్యూ 5. సో 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 ఎస్ కండిషన్ ట్రూ. సో న్యూ లైన్కి వచ్చి ఇక్కడ మనకి ఇన్నర్ లూప్ అనేది 7 టైమ్స్ రిపీట్ అవుతుంది. అప్పుడు అవుట్పుట్ వస్తుంది మనకి 1 2 3 4 5. నెక్స్ట్ ఐ వాల్యూ 6. సో 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 ఎస్ కండిషన్ ట్రూ. సో న్యూ లైన్కి వచ్చి ఇన్నర్ లూప్ అనేది 6 టైమ్స్ రిపీట్ అవుతుంది. మనకి 1 2 3 4 5 6. నెక్స్ట్ ఐ వాల్యూ 7. సో 7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 ఎస్ కండిషన్ ట్రూ. సో న్యూ లైన్కి వచ్చి ఈ ఇన్నర్ లూప్ అనేది 7 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, అప్పుడు 1 2 3 4 5 6 7 ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఐ వాల్యూ ఈజ్ 8. సో 8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 కండిషన్ ఫాల్స్. సో అవుటర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని సి ప్రోగ్రాంలో కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఎలా కన్వర్ట్ చేస్తాం అంటే ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి మనం? ఎన్ని వేరియబుల్స్ అనేవి ఇచ్చేస్తాం ఇక్కడ? ఐ ఎన్ నెక్స్ట్ ఐఎన్ అంటే టోటల్ ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి మనం? 3 వేరియబుల్స్. ఈ ఎన్ వాల్యూ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. ఎన్ వాల్యూ యూజర్ నుంచి ఎంటర్ చేయాలి కదా. సో ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఎనీ నెంబర్ అండ్ స్కాన్ ఎఫ్ %d, n. ఓకే, సో ఎన్ వాల్యూ స్కాన్ చేసిన తర్వాత దీన్ని సి కోడింగ్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇది అవుటర్ లూప్, ఇది ఇనిషియలైజేషన్, కండిషన్, ఇటరేషన్. ఓకే, ఇది ఇన్నర్ లూప్లో ఇనిషియలైజేషన్, కండిషన్, ఇటరేషన్. ఓకే,
సో ఇప్పుడు దీన్ని సి ప్రోగ్రాంలోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఆల్ట్ ఎఫ్ ఓపెన్. సో ఏదో ఒక ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను, F5, కంట్రోల్ ఇన్సర్ట్. ఓకే, ఆల్ట్ ఎఫ్ న్యూ ఫైల్ అవుట్ తీసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ మనం ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి? I, నెక్స్ట్ n, సో ఇంట్ n, నెక్స్ట్ ఇంట్ in. ఓకే, నెక్స్ట్ n వాల్యూ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. సో printf enter any number, printf enter any number, enter any number. Enter any number. Okay, next scanf, percentage d, comma address of n. ఓకే ఓకే, సో ఇప్పుడు దీన్ని సి కోడింగ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? ఓకే, సో ఇది ఇనిషియలైజేషన్, నెక్స్ట్ ఇది కండిషన్. ఓకే, సో ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఈ అవుటర్ లూప్లోకి వస్తాయి, ఈ బాడీలోకి వస్తాయి. ఈ కోడింగ్ అంతా రాసిన తర్వాత ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, ఇది ఇనిషియలైజేషన్, i ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ కండిషన్ ఏంటి ఇక్కడ మనకి? i ఈజ్ ఈక్వల్ టు i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. ఓకే, సో printf /n. సో ఎవ్రీ టైం అవుట్పుట్ న్యూ లైన్కి వెళ్ళాలి కదా, printf /n. /n అంటే న్యూ లైన్కి వెళ్తుంది, printf /n. ఓకే, నెక్స్ట్ సో ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఈ బాడీలోకి వస్తాయి. మళ్ళీ ఇదొక లూపు. మళ్ళీ ఇదేంటి? ఇనిషియలైజేషన్, కండిషన్. ఓకే, సో ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత in వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే, సో ఈ స్టేట్మెంట్ ఈ బాడీలోకి వస్తుంది. అంటే ఇక్కడ in ఈజ్ ఈక్వల్ టు in is equal to 1. in is equal to 1. So while in less than or equal to ఇక్కడ I. సో printf సేమ్ ప్రింట్ చేయాలి. ఇక్కడ మనం printf percentage d స్పేస్ ఇస్తున్నాను, స్పేస్ కామా in. నెక్స్ట్ in వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. in ఈజ్ ఈక్వల్ టు in ప్లస్ 1. సో in ఈజ్ ఈక్వల్ టు in ప్లస్ 1. ఓకే, నెక్స్ట్ ఈ వైల్ లూప్ క్లోజ్. సో ఇది ఇన్నర్ లూప్. సో ఇది ఇన్నర్ లూప్. ఓకే, నెక్స్ట్ ఇది అవుటర్ లూప్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి ఈ ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా, మనకి వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఈ ఇన్నర్ లూప్ అనేది ఇవి అవుటర్ లూప్ నెంబర్ ఆఫ్ రోస్ అనేది 7 కాబట్టి 1 to 7. ఓకే, 1 to 7.
ఇక్కడ మనం రాసే ఇన్నర్ లూప్ అనేది నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1, నెక్స్ట్ 1 2 కాలమ్స్, 1 2 కాలమ్స్, నెక్స్ట్ 1 2 3 కాలమ్స్, నెక్స్ట్ 1 2 3 4 కాలమ్స్, నెక్స్ట్ 5 కాలమ్స్, నెక్స్ట్ 6, నెక్స్ట్ 7. ఓకే, అంటే ఇక్కడ మనకి ఈ నెక్స్ట్ ఈ సెకండ్ టైం ఈ ఇన్నర్ లూప్ అనేది వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. అలా కాకుండా ఇలా నేను ఇక్కడ ఫిక్స్డ్గా IN = 7 అని తీసుకున్నాను. అంటే మనకి ఈ ఇన్నర్ లూప్ అనేది ఇప్పుడు నాకు ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ IN = 1, IN <= 7, printf IN, IN = IN+1. ఇప్పుడు నాకు ఎవ్రీ టైం ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ 7 టైమ్స్ లూప్ అనేది రిపీట్ అవుతుంది. అవుట్పుట్ వస్తుంది 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7. ఓకే, ఒకసారి F2 సేవ్ చేస్తున్నాను. సో ప్యాటర్న్ డాట్ సి అని ఇచ్చాను. ఓకే, సో Alt F9, ఎస్, కంట్రోల్ F9, ఎంటర్ ఎనీ నంబర్. ఓకే, 7 ఎంటర్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది ఇక్కడ 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7. ఓకే, సో లాస్ట్ ఈ లైన్ కామెంట్ చేసాను. సో Alt F9, ఎస్, కంట్రోల్ F9, సెంటర్ 7. సో అవుట్పుట్ మనకి 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7 అలా మనకి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. బట్ మనకి ఇక్కడ ఈ ఇన్నర్ లూప్ అనేది వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. సో ఇన్నర్ లూప్ అనేది వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. అంటే స్టార్టింగ్ మనకి 1 టైం రిపీట్ అవ్వాలి. అంటే నేను ఇక్కడ 1 రాయాలి. I వాల్యూ 1 అయినప్పుడు ఇక్కడ 1 రాస్తే ఇప్పుడు మనకి ఎవ్రీ టైం ఫిక్స్డ్ 1 1. అప్పుడు అవుట్పుట్ వస్తుంది, ఇది రన్ చేస్తే 1 1 1 1, 7 ఎంటర్ చేస్తే 1 1 1 1 వస్తుంది. ఓకే, బట్ సెకండ్ టైం మనం ఇక్కడ ఎంత రాయాలి? 2. ఇప్పుడు కూడా 2 రాస్తే మనకి 1 ఇది ఫిక్స్డ్ 1 2 1 2 1 2 వస్తుంది. కంట్రోల్ F9, 7 1 2 1 2 1 2 వస్తుంది. అంటే మనకి సెకండ్ టైం 2 టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఇప్పుడు థర్డ్ టైం 3 టైమ్స్, అంటే థర్డ్ టైం ఇక్కడ 3 రాస్తామని 3 రాయాలి. ఇప్పుడు నాకు ఫిక్స్డ్ 1 2 3 1 2 3 1 2 3. కంట్రోల్ F9, 7 1 2 3 1 2 3 1 2 3. ఓకే, అంటే మనకి ఇక్కడ ఈ ఇన్నర్ లూప్ అనేది వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలంటే స్టార్టింగ్ 1 టైం రిపీట్ అవ్వాలి. అంటే ఇక్కడ 1 రాయాలి. సో స్టార్టింగ్ 1 టైం రిపీట్ అవ్వాలి. అంటే మనం ఇక్కడ 1 రాయాలి. సెకండ్ టైం 2 టైమ్స్, అప్పుడు ఇక్కడ 2 రాయాలి. నెక్స్ట్ 3 టైమ్స్, సో 3 రాయాలి. నెక్స్ట్ 4 రాయాలి. నెక్స్ట్ 5 రాయాలి. నెక్స్ట్ 6 రాయాలి. నెక్స్ట్ 7, సో 7 రాయాలి. అంటే మనకి ఇక్కడ 1 2 3 4 5 6 7 వచ్చే వేరియబుల్. మనకి చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 7 ఈ వాల్యూస్ ఏ వేరియబుల్లో ఉన్నాయి? మనకి ఐలో ఉన్నాయి. సో చూడండి ఇక్కడ ఐలో ఉన్నాయి. అందుకే ఇక్కడ మనం ఇక్కడ I రాసామనుకోండి. సో స్టార్టింగ్ I వాల్యూ 1 అయితే ఈ ఇన్నర్ లూప్ 1 టైం రిపీట్ అవుతుంది. ఇప్పుడు చూడండి స్టార్టింగ్ మనకి ఇక్కడ I వాల్యూ ఎంత? 1. సో 1 < < 7, కండిషన్ ట్రూ. సో printf /n న్యూ లైన్కి వెళ్తుంది. ఇప్పుడు IN వాల్యూ 1 < I వాల్యూ ఎంత? ఇప్పుడు మనకి ఇక్కడ 1 < 1, ఎస్, కండిషన్ ట్రూ. సో ఆ 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ IN వాల్యూ ఎంత అవుతుంది? 2. సో 2 < 1, కండిషన్ ఫాల్స్. ఈ ఇన్నర్ లూప్ నుంచి బయటకు వస్తుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు I వాల్యూ ఎంత? మనకి 2. సో మళ్ళీ ఈ అవుటర్ లూప్కి వెళ్తుంది. సో 2 < 7, ఎస్, కండిషన్ ట్రూ. సో న్యూ లైన్కి వస్తుంది. మళ్ళీ ఈ I వాల్యూ ఎంత? ఇప్పుడు మనకి ఇక్కడ 2. సో ఇది 1 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. IN వాల్యూ 1 < 2, కండిషన్ ట్రూ, 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ IN వాల్యూ 2, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. 2 < 2, కండిషన్ ట్రూ. సో 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ IN వాల్యూ 3. సో 3 < 2, కండిషన్ ఫాల్స్. ఈ ఇన్నర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ I వాల్యూ అనేది 3. సో 3 < 7, ఎస్, కండిషన్ ట్రూ. మళ్ళీ వన్స్ అగైన్ ఇప్పుడు 1 2 3. సో ఈ స్టేట్మెంట్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది? n నెంబర్ ఆఫ్ టైమ్స్.
ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, అంటే మనం ఇక్కడ ఎన్ వాల్యూ ఎంతైతే ఇస్తామో అన్ని టైమ్స్ ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, సెంటర్ ఎనీ నెంబర్. ఓకే, సో నెంబర్ 7 ఎంటర్ చేస్తాం. అవుట్పుట్ వస్తుంది మనకి 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7. ఓకే, దిస్ ఈజ్ ద అవుట్పుట్ అనమాట. ఓకే, ఇక్కడ స్పేస్ ఇచ్చాను, ప్రింటింగ్లో స్పేస్ ఇచ్చాం. సో స్పేస్ ఇవ్వకపోతే సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతాయి. సో F2 ఆల్ట్ F9, సో ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, సెంటర్ ఎనీ నెంబర్ 7. సో 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 is the output. ఓకే, ఓకే సో చూడండి, ఈ ఇన్నర్ లూప్ అనేది స్టార్టింగ్ 1 టైమ్, సెకండ్ టైం 2 టైమ్స్, నెక్స్ట్ టైం 3 టైమ్స్, నెక్స్ట్ టైం 4 టైమ్స్, నెక్స్ట్ టైం 5 టైమ్స్. ఓకే, సో ఇన్నర్ లూప్ అనేది వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఓకే, సో చూడండి ఇక్కడ F7, ఎస్ ఎంటర్ ఎనీ నంబర్. సో నంబర్ 7 అని ఎంటర్ చేస్తున్నాను. సో F7 ఎంటర్ ఎనీ నంబర్. ఓకే, నంబర్ 7. ఇప్పుడు చూడండి అయ్యే వాల్యూ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7, కండిషన్ ట్రూ. ప్రింట్ ఎఫ్ స్లాష్ అన్నప్పుడు కర్సర్ న్యూ లైన్కి వస్తుంది. సో IN వాల్యూ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, కండిషన్ ట్రూ, 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ IN వాల్యూ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, కండిషన్ ఫాల్స్. ఓకే, సో కండిషన్ ఫాల్స్ అయితే ఈ ఇన్నర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ I వాల్యూ 2 అవుతుంది. ఓకే, సో ఇన్నర్ లూప్ బయటకు వచ్చి I వాల్యూ 2 అవుతుంది. మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, సో మళ్ళీ కంట్రోల్ ఈ స్టేట్మెంట్కి వస్తుంది. ఓకే, సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7, ఎస్ కండిషన్ ట్రూ. ప్రింట్ ఎఫ్ స్లాష్ n ఆల్ట్ F5, చూసారా న్యూ లైన్కి వస్తుంది. ఇప్పుడు IN వాల్యూ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు IN వాల్యూ 1 లెస్ దెన్ I వాల్యూ 2, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, ఎస్ కండిషన్ ట్రూ. ప్రింట్ ఎఫ్ IN వాల్యూ 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ IN వాల్యూ 2 అవుతుంది. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, ఎస్ కండిషన్ ట్రూ. మళ్ళీ 2 ప్రింట్ అవుతుంది. ఆల్ట్ F5, 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ IN వాల్యూ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, కండిషన్ ఫాల్స్. ఇన్నర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇన్నర్ లూప్ నుంచి బయటకు వచ్చేసి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అప్పుడు I వాల్యూ 3 అవుతుంది. సో 3 మళ్ళీ అవుటర్ లూప్కి వెళ్తుంది. సో 3 లెస్ దెన్ నెక్స్ట్ స్లాష్ n అంటే న్యూ లైన్కి వస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 3 I వాల్యూ 3 కదా, 1 2 3 1 2 3. నెక్స్ట్ కండిషన్ ఫాల్స్, లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు 1 2 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ 4 లెస్ దెన్ ఈక్వల్ టు 7, ఎస్ కండిషన్ ట్రూ, న్యూ లైన్కి వస్తుంది. ఇప్పుడు ఈ I వాల్యూ 4 కాబట్టి ఇన్నర్ లూప్ 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 1 2 3 4 1 2 3 4. ఇప్పుడు కండిషన్ ఫాల్స్, ఇన్నర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆల్ట్ F5. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు I వాల్యూ 5 అవుతుంది. సో న్యూ లైన్కి వస్తుంది. ఇప్పుడు ఈ ఇన్నర్ లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. 1 2 3 4 5. మనకి 1 2 3 4 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ ఫాల్స్, ఇన్నర్ లూప్ నుంచి బయటకు వస్తుంది. నెక్స్ట్ I వాల్యూ 6 మళ్ళీ పైకి వెళ్తుంది. 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7, ఎస్ కండిషన్ ట్రూ. సో న్యూ లైన్కి వచ్చి ఇన్నర్ లూప్ అనేది 6 టైమ్స్ రిపీట్ అవుతుంది. 1 2 3 4 5 6 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ IN వాల్యూ 7. సో 7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, కండిషన్ ఫాల్స్, లూప్ నుంచి ఇన్నర్ లూప్ నుంచి బయటకు వస్తుంది. నెక్స్ట్ I వాల్యూ 7. సో మళ్ళీ పైకి వెళ్తుంది. 7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7, ఎస్ కండిషన్ ట్రూ. మళ్ళీ న్యూ లైన్కి వచ్చి ఇన్నర్ లూప్ అనేది 7 టైమ్స్ రిపీట్ అవుతుంది. 1 2 3 4 5 6 7. కండిషన్ ఫాల్స్, ఇన్నర్ లూప్ నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు I వాల్యూ 8 అవుతుంది. సో 8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7, ఎస్ కండిషన్ ఫాల్స్.
సో అవుటర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, అవుట్పుట్ వస్తుంది మనకి 1 1 2 1 2 3 1 2 3 4. ఓకే, దిస్ ఇస్ ద అవుట్పుట్ అనమాట. ఓకే.